యేసును నమ్మాల, చూడడం కాదు. కొంతమంది అంటారు దేవుని నాకు చూపించు అప్పుడు నేను నమ్ముతాను అని. నువ్వు అన్నీ చూస్తావా? ఉదాహరణకి మీ నాయనమ్మ ఎవరో ఒక ముసలి ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. డాక్టర్ గారు చెప్పారు నమ్మకం లేదు ఇంకా మీరు తీసుకెళ్ళండి, బిల్లు ఎందుకు హాస్పిటల్లో అంటే, మీరేం చేస్తారు ఇంట్లో తీసుకుపోయి చనిపోతే ఇరిగిపోరకు రకరకాలుగా అంటారు, హాస్పిటల్లో పెట్టింటే బతుకుతుండేమే, ఇంటికి తీసుకుని వచ్చి చంపేసిరి, డబ్బులు మొక్కం చూస్తారు, వాళ్ళు మనుషులే కాదు అని మమ్మల్ని తిట్టేస్తారు, అదేదో హాస్పిటల్లోనే చనిపోతే మంచిది కదా అని అనుకుంటారు. ఒక రోజు 2 రోజులు ఆగిన తర్వాత నువ్వు అక్కడే ఉంటావు, తెలియకుండానే ఏదో అచేతనంగా అయిపోతుంది. డాక్టర్ నర్స్లో వచ్చేసి చూస్తారమ్మా ఏం చనిపోయింది. ఎప్పుడు చనిపోయింది? ఇందాకే చనిపోయింది. నేను ఇక్కడే ఉన్నానే, మా డాడీ ఇక్కడ ఉన్నాడు, మమ్మీ ఇక్కడ ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు, మరి చనిపోయిన వాళ్ళని పట్టుకోలేకపోయారా? మనకు శరీరము ప్రాణము ఆత్మ ఉన్నాయి కదా, మరి ఆత్మ పైకి పోతుంటే ప్రాణం పైకి పోతుంటే పట్టుకోవాలి కదా నువ్వు. నీలో ఉన్న ఆత్మే నీకు తెలియదే, నీలో ఉన్న ప్రాణమే నీకు తెలియదే, నీ శరీరం మాత్రమే నీకు తెలుసు, నీ ఆత్మ ఎక్కడుందో తెలియదు, ప్రాణం ఎక్కడుందో తెలియదు. అది నీ కళ్ళు ఎదుటే బయటికి పోతుంటే నువ్వు పట్టుకోలేకపోతే, ప్రపంచంలో దాదాపు 200 దేశాల్లో 8 బిలియన్ల ఆత్మను తయారు చేసిన దేవాది దేవుడు, ఆ ఎవడను పట్టరన్న మహామహిమల అమరత్వం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగడం నీ తరం అవుతుందా? బీటెక్ కూడా క్లియర్ చేసుకోలేవు, దేవుడు నీకు ఎలా కనిపిస్తాడని నువ్వు అనుకుంటావో. నీకు దేని గురించి అవగాహన లేదు, ఎన్నేళ్ళు బతుకుతావో నిన్ను గురించి చెప్పలేవు, నీ ఆత్మ ఎక్కడుందో చెప్పలేవు, నీ ప్రాణం ఎక్కడుందో చెప్పలేవు, నీ సంగతి నీకే తెలియదే. ఈ సర్వ మానవ కోటిని సృజించిన దేవుడు, మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్న ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుణ్ణి చూడడం నీ తరం అవుతుందా? మరేం చేయాలి? ఆదికాండం 15:6 అబ్రహాము దేవుణ్ణి నమ్మాను. చూచి కాదు, నేను చూడమని చెప్పట్లేదు, నమ్ము, ట్రస్ట్, బిలీవ్, హ్యావ్ ఫెయిత్. దేవుడు అనేది వాక్యం తెలియజేస్తుంది. యేసు దేవుడై ఉన్నాడు, యేసు పాపుల రక్షకుడు, యేసు పాపుల కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు, యేసు పాపుల కొరకే శిలువ మీదకి వెళ్ళాడు, యేసు రక్తం కార్చాడు, యేసు చనిపోయి, యేసు తిరిగి లేచి, యేసు సమాధిలో నుండి గెలిచాడు, యేసు మానవుని యొక్క కన్నీరు తుడుస్తాడు, గాయాలు కడతాడు, పాపాన్ని పరిశుద్ధపరుస్తాడు, పరలోకంలో ప్రవేశింపచేస్తాడు. యేసే రక్షకుడని మేము ప్రకటిస్తున్నాం. యేసును సామాన్యమైన విశ్వాసంలో నమ్మితే ఆధ్యాత్మికమైన క్రొత్త జీవితం నీదవుతుంది. యేసు నీకు వద్దా?